స్వామివారు భౌతిక దేహాన్ని ఇక్కడ వదిలేసేసి ఆయన విశ్వవ్యాప్తం అయ్యే జ్యోతి స్వరూపంగా మారే ముందు మీకు ఏమైనా సూచనలు ఇవ్వడం కానీ చెప్పడం కానీ ఏమైనా జరిగిందండి? తప్పకుండా జరిగిందండి. ఆయన అందరికీ ఇలా దండం పెట్టారు చూడండి. మార్చ్ 20, 2011 అందరికీ పెట్టారు ఇక్కడ. మేము మా పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాకు పెద్ద ఇళ్ళ కోసం చూస్తున్నాం, బాధ్యతలన్నీ అయిపోయాయని. మళ్ళీ ఒక పక్క పీకుడు ఏంటి, ఒక ఇల్లు బాగా నచ్చింది మా ఇద్దరికి, వెస్ట్ ఫేసింగ్, మా దానికి మంచిదట స్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ ఇల్లు చూస్తే పోగానే పాజిటివ్ వైబ్రేషన్స్, ఇంత తెల్లగా అన్ని వైపుల నుంచి వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది, జస్ట్ వైబ్రేషన్స్. మేము వీ వుడ్ బి థర్డ్ ఓనర్ అనమాట. దానికి 93లో కట్టారు, అది 2011 ఇది. అయితే నేను తీరా $1 million హౌస్ అనేటప్పటికీ తగ్గా. చూసుకున్నాం, అన్ని మాట్లాడుకున్నాం, రియల్ ఎస్టేట్ ఏజెంట్ రమ్మన్నా ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ రోజు చూస్తూనే ఉన్న ఇంటిని ప్రాక్టికల్గా ఏజెంట్ తోటి వెళ్ళి చూసాము, కొందాము అని. నువ్వు రా, మనం వాళ్ళకి ఇద్దాము, ఆఫర్ ఇద్దాము. వాళ్ళు 1 million అడుగుతున్నారు, నేను 830 కంటే ఎఫర్ట్ చేయాలని చెప్పాను. నేను చెప్పి మళ్ళీ తీరా ఆయన ఒప్పుకోకపోతే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంది కదా, మనకి ఇప్పుడు ఒక్క అప్పు లేదు, ఈ ఇల్లు పెయిడ్ ఆఫ్, ఎందుకు నీకు ఇది, పిల్లలు వస్తే హోటల్లో ఉంటారులే, మన ఇంట్లో భోజనం చేస్తా, ఇట్లా అనేటప్పటికీ తగ్గా రియల్ ఎస్టేట్ ఏజెన్సీ చెప్దామా వద్దా అని చెప్పి మనసు రాక ఆ కంప్యూటర్ ముందు కూర్చొని ఒక్కసారి ఈ ఇంటిని నేను చూస్తాను అని ఓపెన్ చేశాను. మార్చ్ 21 ఇది. మాకు పొద్దున్నే 10 గంటలు, అంటే ఇక్కడ రాత్రి అయిపోతుంది ఇక్కడ. అయితే ఆ జిల్లో లిస్టింగ్ అని ఉంటుంది, ఇటు రోడ్డు ఒక్కొక్క ప్రైస్ దాని మీద ఉంటుంది. నార్త్ ఈస్ట్లో మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. పైనుంచి కింది దాకా స్వామి, నేను ఎలా పెయింట్ చేశానో ఆయన విగ్రహాన్ని మా ఇంట్లో, ఎల్లో పీతాంబరధారి నా విష్ణు అని, అలా బట్టలు వేసుకొని పైనుంచి కిందికి మీకు కనిపిస్తుంది. షిర్దీ బాబా ఇటు పక్క ఫేసింగ్ ద ఈస్ట్ సింహాసనంలో ఆయన ఉంటాడు. పైన 3 హిరణ్య గర్భాలు ఉంటాయి. అంటే షిర్దీ సాయి, సత్యసాయి, ప్రేమ సాయి. ఇది ఎవరు చేస్తారండి? భగవంతుడు కాదు అని ఆయన అంటానికి నాకేమిటి, అందరితో పోట్లాడదామని ఉంటుంది నాకు. ఆయన భగవంతుడు, సృష్టికర్త, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, 10 చోట్ల ఉంటాడు అని ఆయన మేనిఫెస్ట్ అయ్యాడండి. ఇది జిల్లో లిస్టింగ్ మీద ఆయన పూర్తిగా కనిపిస్తున్నాడు. నా మతిపోయింది. అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్ పిలిచా, షిర్దీ సాయి నాకు కనిపిస్తున్నాడు, నీకు కనిపిస్తున్నాడు, హీ వాంట్స్ యూ టు స్టే ఇన్ దట్ హౌస్ అని. అంటే 21 ఇది. ఇంకా ఆయన తను చాలించదలుచుకోలేదు. మెడిటేట్ చేస్తే స్వామి చెప్పారు, పిచ్చి దానా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నేను ఒకటే అని, ఉండేదే అక్కడ అని. నీలో ఉన్న నేను చూస్ చేసుకున్నా. కళ్ళు నీవు అనుకుంటున్నావా, జ్ఞాతను నేను. చెవులు నీవు అనుకుంటున్నావా, అందులో కూడా జ్ఞాతను నేనే. సంకల్పాలు నీవు అనుకుంటున్నావా, మస్తికం నీదే, సంకల్పాలు నావి. అక్కడ ఉండాలనుకున్నది నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను కొను. నేను అప్పుడు మెడిటేట్ చేసి ఆ ఫ్యూ మినిట్స్లో నేను చెప్పాను, అన్వర్, దిస్ కెన్ బి sold at 830. I will not give 1 penny more. And they will come down from 1 million. My God is telling me that Baba. ఇన్నాళ్ళు ఏమన్నారు అందరూ, బాబా దేవుడు కాదు, నువ్వు కొలుస్తున్నావు పిచ్చిదానా, నీకు అన్ని కష్టాలే, నీకు ఇవి కష్టాలు, నీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని. నాకు ఇంకా క్యాన్సర్ రాలేపటికి. ఆ తర్వాత మా నాన్నగారిని చూసుకున్న తర్వాత నాకు కోలోరెక్టల్ క్యాన్సర్ అని తెలియటం, బయటపడటం, ఇవన్నీ జరిగాయి. అయితే అప్పుడు కంప్లీట్గా నేను ఎక్కడున్నా స్వామి నాతో ఉన్నాడు. ఆర్గనైజేషన్ అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. ఏకోహం బహుశ్యాం అన్నది అందరిలో ఆయన చూడటం నాకు నేర్పించాలి ఆయన. నా మైండ్ నేను చంపేయాలి, నా మైండ్ అసలు ఉండకూడదు ఇదన్నమాట అనుకుంటూ. అప్పటికే ఏంటి, మా సెంటర్ని విడగొట్టారు, సెంటర్ని మా చేతి నుంచి లాక్కున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళని నేనన్నారు, వాళ్ళు భక్తులే, కాకపోతే వాళ్ళు కంట్రోల్ చేయాలని. స్వామి నాకు ఒకటి చెప్పారు, ధర్మం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు, ధర్మం సత్యం ఎక్కడ ఉండదో నిన్ను అక్కడ ఉంచను అని చెప్పారు. తన ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు.
దీనికి ముందు కూడా 2002లో ఒక మిరకల్ జరిగిందండి నాకు. జన్మకో శివరాత్రి అంటారు, ముందేడా ఆయన మెటీరియలైజ్ చేశారు లింగం. లింగోద్భవం చూసిన వాళ్ళకి భక్తులకి మరు జన్మ లేదు అంటారు. అప్పటికే స్వామి నా మెడలో 2002లో మోక్ష ప్రాప్తి రస్తు అంటూ ఇది కట్టారు. ఉఫ్ అని ఊదితే ఇలా వచ్చింది. ఇదేమిటి అన్నారు, ఓంకారం నువ్వే కదా స్వామి, అన్నీ నువ్వే కదా అని అంటే కరెక్ట్ అని వేశారు. ఇది వచ్చిన తర్వాత ఇది వచ్చింది, ఇది వచ్చిన తర్వాత ఇది వచ్చింది. దీనికి ముందు ఇంకో గొలుసు ఉండేది, ఆ గొలుసు విరిగిపోయింది, దానిలో ఈ పెండెంట్ ఉండేది. స్వామి నువ్వు స్లిప్ అయిపోయావు అని రాశారు. అది లెక్చర్లో కూడా ఉంది. స్వామి ఏమిస్తాడో తెలియని మూర్ఖులు పెండెంట్ల గురించి బాధపడతారు, వస్తువుల గురించి బాధపడతారు, ఏమి ఇస్తాడో తన ఖజానాలో ఏముందో వాళ్ళకి తెలియదు అన్నారు. అది నా గురించే. ఈ 3 మోక్ష ప్రాప్తి ఆల్రెడీ ఇచ్చారు. మోక్షం అంటే ఏంటన్నారు, మోహిత మోక్షం స్వామి గురు కృప అన్న, నీ మోహం భగవంతుడి కృప ఇదన్న. ఇట్లా నాకు అణువున ఉంటూనే ఉన్నారు. అందరూ రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ 2002లో ఏమైందంటే శివరాత్రికి నేను కంప్లీట్గా కాఫీ నీళ్ళు తాగి అక్కడే కూర్చున్నా, భజనలు చేశా. స్వామి దర్శనానికి వచ్చారు, రాత్రంతా కూర్చున్నాను. ఆయన్ని చూస్తుంటేనే ఇది మరి 6 చక్రం విడిందేమో నాకు తెలియదు, విపరీతమైన ప్రేమ, నవ్వాలని అనిపిస్తుంది, అక్కడి నుంచి నవ్వాలనిపిస్తుంది కడుపులోంచి. ఎందుకు వచ్చిందో అది తెలీదు. అందరు నవ్వుతూ కూర్చుంటే కిలకిలా అంటుండే పిచ్చిదాన్ని అనుకోరు. ఆ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను, కళ్ళు వర్షిచ్చేస్తున్నాయి. ఈ విశ్వం అంతా ఈయన ప్రేమతో నిండిపోవాలన్న ఒక పెద్ద కోరిక పుట్టింది. అదే దీనిలో స్వామి నేను సేవ చేసుకుంటున్నాను, నా దగ్గరికి వచ్చి నువ్వు వస్తున్నావు ఇంటర్వ్యూకి అన్నారు. అది మార్చి 12 ఈ వింత, మార్చి 16. అంటే స్వామి భక్తి పరాకాష్ట అందాలంటే మేము భౌతికంగా అన్నీ భరించాలి కదా, కష్టం అవుతుంది స్వామి అంటే ఎంత బాధపడ్డారో, ముఖం చాలా బాధగా పెట్టి, నీ భక్తికి ఏమమ్మా, వంట మనిషి లేదు, నువ్వే వంట మనిషివి, భర్తకి అనారోగ్యం, సేవ చేసుకునే భార్యవి నువ్వే, వాషర్ ఉమెన్ లేరు లాండ్రీ చేయటానికి, నువ్వే చేసుకోవాలి, పని మనిషి కూడా లేదు, అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. ఇది కాక డాక్టర్గా పనిచేస్తావు, యజమానిగా పనిచేస్తావు, ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ అన్నీ నీ నెత్తిన ఉంటాయి. నీకంటే ఏం పరాకాష్ట కావాలమ్మా, నువ్వు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ నువ్వు చెయ్యన్నారు స్వామి, సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ నువ్వు చేయన్నారు. వీళ్ళందరూ 30 ఏళ్ళ బట్టి కూర్చున్నారు, ఇది సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అని. నువ్వు చేయన్నారు స్వామి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్, అవును సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ నువ్వు చెయ్యి, యు ఆర్ మై ఇన్స్టిట్యూట్ అన్నారు. స్వామి ఏదైనా స్ట్రక్చర్ కట్టాలంటే నో స్ట్రక్చర్, వేర్ ఎవర్ యూ గో ఐఎమ్ టాకింగ్, యూ అండ్ ఐ ఆర్ వన్. అప్పుడు కూడా చెప్పారు. చెప్పి వైలెన్స్ ఎక్కడ లేదమ్మా, ప్రేమను పెంచు నీకే చేతవుతుంది అన్నారు. ఎంత కాన్ఫిడెన్స్ రావాలండి. బయటికి పోయి ఇది నేను వాళ్ళకి చెప్పేటప్పుడు నేను చెప్పకుండా ఉండాల్సింది, స్వామి చేత చెప్పించుండాల్సింది. పొరపాటు చేశా, తొందర కదా మనకి, అన్నిట్లో తొందర. స్వామి ఇట్లా చెప్పారు, నీకెందుకు చెప్పాడు, 30 ఏళ్ళ నుంచి మేము చేస్తుంటే నీకు చెప్పాడు కదా నువ్వు చేసుకో, నేను మాలో కలుపుకోం. ఇదే మా మూమెంట్ మొదలైంది. కానీ నేను మళ్ళీ స్వామి దగ్గర జలసీలు పెరుగుతున్నాయి. స్వామి పెరగని ఎవరేం చేస్తారు, నీ పని నువ్వు చెయ్యి, నిన్నెవరు తాకరు. స్వామి ఆటానమీ ఇచ్చారంటే ఎస్ ఆటానమీ, యు ఆర్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్. ఇప్పటికీ అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేర్ USA మా కిందనే ఉంటుంది. అంటే దానిలో ఏంటి గర్భ సంస్కారం, పిల్లల్ని సరిగ్గా ఎలా పెంచడం, వాళ్ళ బ్రెయిన్ని హ్యూమన్ వాల్యూస్ తోటి పెరిగేటప్పుడే ఎలా తల్లిదండ్రి నేర్పించాలి, అది పట్టుకొని నేను చాలామందికి నేర్పించాను. నాకు ఎవిడెన్స్లు నా ఎకో సెషన్స్లో ఉంటాయి, దానికి క్వాలిఫికేషన్స్ తెచ్చుకున్నా, సర్టిఫికెట్లు తెచ్చుకున్నా. ఇది నా మెయిన్ సేవ. అప్పుడు శాండ్విచ్లు చేయటం, అక్కడ పోవటం ఇక్కడ పోవటం ఇదంతా లేదు. కోవిడ్లో దానం చేసాం. ఇప్పుడు దాన ధర్మాలే కానీ మేము ఫిజికల్గా ఎడ్యుకేషన్ వైజ్ నేను ఇది పెట్టుకున్నాను. అది 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 పెరుగుతుంది.
కానీ ఇంకా పెరగాలి, అందరూ మారిపోవాలి, అందరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది ప్రాసెస్. కలియుగ పురుషుణ్ణి నేను ఏమీ హతమార్చలేను. పీఠాధిపతులకే చేతకంది నేనేం చేస్తాను? స్వామి ఉంటే ఏమన్నా చేసుకుంటాడు. ఇంకా ఆయన పాదాలకి అర్పిస్తున్నాను. సర్వస్య శరణాగతి, యథా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. అందుకనే అది ఆ టైటిల్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నానని అంటే అహంకారం ఉంటుంది. అది సేవ కాదు. నేను లేదు, కర్త కర్మక్రియ నువ్వే, శరీరం ఆధేయం, ఆధారం నువ్వే చేసుకో. ఇదన్నమాట. ఈ వ్యష్టిలో మానవతా విలువలు పూర్తిగా పోయాయి. అవి ఎప్పుడు వస్తాయి అంటే తల్లి తండ్రి పిల్లల్ని ఇంటర్నెట్ లేకుండా, ఐఫోన్ ఇచ్చి నోరు మూసుకోరా అనకుండా, ఐఫోన్ ఇచ్చి చదువుకోరా అనుకోకుండా వాళ్ళు జాయింట్ అటెన్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అది పెద్ద సేవ అండి. మీకు చాలా కష్టమైన పని ఇచ్చానని చెప్పారు కూడా స్వామి. అది అలాగే జరుగుతుంది. మరి నాకు ఆయుష్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. నేను 73, 74 నిండిపోతాయి జూన్కి. నేను ఈ లోపల పంచగలిగితే ఇలా స్వామి భగవంతుడు అంటే ఆయనకి అన్ని విభూతులు ఉన్నాయి. నిత్య శుద్ధ నిర్మల నిరహంకార నిర్గుణ సాకార పరబ్రహ్మ స్వరూపం ఆయన అంతటా విస్తరించున్నాడని నా జన్మతోటి నేను ఎవిడెన్స్ తోటి చూపిస్తున్నా. మీరు అడిగారు కదా, ఇలా ఆయన కింద పడిపోయినప్పుడు నేను గుండె పగిలి ఏడుస్తున్నా. నాకు ఎక్కడ భజనలు చేయబట్టి అంతర్ముఖం అవుతున్నాను కదా. నేను నలుగురిలో వెళ్ళి నేను చేయలేను సత్సంగాలు. అమ్మ కరుణామయ్యి ఉగాది నాడు April 4th ఆస్టిన్లో ఉన్నది ఆవిడ ప్రోగ్రామ్. మా ఇంట్లో పెట్టలేదు. నా అనారోగ్యం నుంచి కావచ్చు, నా ఇది బిజీగా ఉంటుందని కావచ్చు, లేకపోతే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు ఆవిడ. ఇంత కుంకుమ, ఇన్ని ట్రైడెన్స్ అంటే త్రిశూలాలు మెటీరియల్ చేసి మొన్న కూడా మా ఫ్యామిలీ పేరున పూజ చేశారట. కాల సర్పదోషాలు మాకు రాకుండా ఉండాలని. అంత ప్రేమ ఆ తల్లిలో కూడా నేను చాలా ప్రేమను చూస్తాను. ఆవిడ మీనా ఇంటికి వెళ్ళాలి మనము అని ప్రోగ్రామ్ సడన్గా పెట్టారు. బాగా 2 గంటల్లో 2 కూరలు, బజ్జీలు, పరమాన్నం, బాదం హల్వా ఇవన్నీ చేసేసుకొని రెడీ పెట్టుకుంటాను. అమ్మగారు మన ఇంటికి వస్తున్నారు యుగాది నాడిని. ఆ తర్వాత గణపతి శీర్షం ఆవిడ ముందు చేశాను. చేస్తే ఆవిడ భోజనం అయిన తర్వాత నీతోటి కేదార్తోటి మాత్రమే మాట్లాడి మీ ఇద్దరి కోసం నన్ను పంపారు స్వామి అని వచ్చారు. ఆవిడ వచ్చి మీరు ఎంత తలలు బద్దలు కొట్టుకొని భజనలు చేసినా ఆయన తిరిగి రానంటున్నాడు. తనకి సూక్ష్మ శరీరంలో అంతటా ఉన్నాడు. నీకు తెలుసు, నువ్వు అనుభవించావు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు. అందరి బెనిఫిట్ కోసం సాకారంగా వచ్చి మనుషుల్లో నడుస్తున్న మానవులు మారటం లేదు. వెక్స్ అయిపోయాడు ఆయన. తన చుట్టూ ఉన్న వాళ్ళే మారటం లేదు, వెక్స్ అయ్యాడు. క్లియర్గా చెప్పారండి ఆవిడ. నా చేయబట్టుకొని నా తలని కేదార్ తలని ఒళ్ళో పెట్టుకొని నేనేమో ఏడుస్తున్నాను. మీరు ఎంత ఏడ్చినా ఎన్ని భజనలు చేసినా రాడమ్మా, తను సంకల్పించుకుంటే వస్తాడు. 4వ తేదీ April 9వ తేదీ రామనవమో ఏదో అయింది. ఆ రోజు నేను మధ్యాహ్నం ఊరికే ఇలా కళ్ళు మూసుకుని పడుకుంటే ఎంత లైటు ఇన్ని 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 తరంగాలుగా పార్టికల్స్ లాగా బ్రిలియంట్ లైట్ వెళ్ళిపోయింది ఆయన శరీరంలోంచి. కొన్ని నాలో వచ్చి కలిశాయి. నేను అనుభవించాను. స్వామి వెళ్ళిపోయారు అని పట్టుకుంది నాకు మనసుకి. స్వామి ఏం చెప్పారంటే వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో నేను అడిగా, స్వామి డాక్టర్ కల్పలత గుంటుపల్లి నా కజిన్ స్వామి, ఏ మగవాడు సాధించని అవార్డ్స్ సాధించింది. స్పిరిచువాలిటీ కూడా ఉంది మనిషికి. ఎప్పుడు మీ దగ్గర రమ్మంటే భయపడ్డది. తన్ని ఇన్వైటెడ్ గెస్ట్గా ఉమెన్స్ డేకి పిలవరాదా అన్న. ఎందుకు అన్నారు. స్పిరిచువల్గా ఉంటుంది, ఇటు లేడీస్కి ఎగ్జాంపులర్ తను అని అంటే అవసరమైనప్పుడు పిలిపించుకుంటాను అన్నారు. ఇదే మాట. అదెప్పుడు 2001లోనో 2002లోనో బర్త్డే అప్పుడు. తర్వాత ఇది జరిగిన తర్వాత ఇలా ముక్కలైన తర్వాత కల్పలతని పంపించమని వాళ్ళు గుంటుపల్లిని నీ కజిన్ని మన ఇన్స్టిట్యూషన్స్కి చెడ్డ పేరు రాకూడదు, నాకు మంచి కేర్ ఉందని క్లియర్గా చెప్పారండి స్వామి. అప్పుడు నేను గోల్డ్స్టీన్ని నరేంద్రనాథ్ రెడ్డిని కాల్ చేశాను. స్వామి ఇలా అంటున్నారు. ఎవరు నమ్మరండి స్వామి నాతో మాట్లాడుతుంటే నమ్మరు. ఒక విశ్వయోగి గారికి మాత్రమే తెలుసుదా స్వామి ఇలా అంటున్నారు. కల్పన ఏమిటి ఆవిడ స్పెషాలిటీ అంటే ఆవిడ క్రిటికల్ కేర్ మెడిసిన్
మన ఇన్స్టిట్యూషన్స్కి చెడ్డ పేరు రాకూడదు, ఆప్టిమల్ కేర్ జరిగిందా లేదా ఆవిడ విట్నెస్ ఇస్తుంది, ఎవిడెన్స్ ఇస్తుంది. స్వామి ఇంకా బయటికి రావటం లేదు కదా, నాకు అప్పటికే తెలుసు కదా, ఆయన వెళ్ళిపోయారని తెలుసు, నాకు రావటం లేదని తెలుసు. కాబట్టి మీరు ఆవిడని పిలిపించండి, ఆవిడ ఎవిడెన్స్ ఇస్తుంది మీడియాకని. అయితే వారం రోజులు వాళ్ళు మాట్లాడలేదు. సడన్గా పిలిచి బయో పంపించమన్నారు. ఆ అమ్మాయిది 35 పేజీల బయో, మామూలు మనిషి కాదు ఆవిడ, కండురాలు. పంపించాను, పంపిస్తే మాట్లాడలేదు. సడన్గా ఒక అర్ధరాత్రి పిలిచి 15వ తేదీనో 16వ తేదీనో ఏప్రిల్లో మీరు ఆవిడని పంపిస్తారా అని, ఆవిడని రీచ్ అవుతారా అని. సరే, అప్పుడు 1 గంట అయింది. కాల్ చేసి కల్పలత రేపు పొద్దున్న నువ్వు ఏ ఫ్లైట్ దొరికితే ఫ్లైట్ స్వామి సేవకి వెళ్తావా, యూ నీడ్ టు గివ్ ఎవిడెన్స్ దట్ ద కేర్ ఈస్ గుడ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ అని. మీనా స్వామిని చూడలేదు కదా, భయం వేస్తుంది అంటే, నీకు భయం లేదు పాడలేదు పో అని చెప్పి పంపించా. ఆ తర్వాత మారిపోయిందండి. అంతకుముందు గురువుని వదిలేసింది, స్వామి దగ్గర 14 గంటలు తను సేవ చేసుకుంది. ఆ తర్వాత నా కనెక్షన్ లేదు. 18వ తేదీ వెళ్ళిపోయిందట. 18 రాత్రి అంటే అర్ధరాత్రి 12 అంటే 19 తెల్లవారుజాం 12 గంటలకి భజనకు ఎక్కడికో వెళ్తే నాకు ఉండబుద్ధి అవ్వలేదు. అక్కడ వీక్ అయిపోతున్నా. ఇంటికి వచ్చి మెడిటేట్ చేస్తున్నా స్వామి మీద. స్వామి సడన్గా ఇన్నర్ వాయిస్ కదా, ఇంట్యూషన్ కదా, అమ్మా నువ్వు ఆఖరిసారి నా భౌతిక కాయం చూడటానికి వస్తావా అన్నారు. స్వామి అన్నింటికి లేచేయలేదు. నిద్ర వస్తుంది, నీరసం ఉంది, నీరసం అన్నీ పోయాయి. హఠాట్ స్వామి అవునమ్మా, నా భౌతిక కాయం ఆఖరిసారి చూడటానికి నువ్వు వచ్చేయి అని నెక్స్ట్ ఆజ్ఞ. నేను మా ఆయన నిద్రపోతున్నాడు అప్పటికే. పొద్దున్నే కాఫీ తాగుతున్నాగా చెప్పే, స్వామి రమ్మంటున్నారు, పొద్దున్నే ఏదైనా చూడో, రిజర్వేషన్ ఉందేమో, ఇప్పుడే వెళ్ళిపోతాను నేను అని అంటే మా ఆయన గట్టిగా అరిచారు, నీకే ఎవరిని డాక్టర్ లోపల పోనీయటలేదు, నీ ముఖం నువ్వెవరైనా పెద్ద విఐపి కూడా కాదు. మేము అమెరికాలోనే శాన్ ఆంటోనియోలో ఉన్నాం. అయితే నేను అక్కడికి ఒకసారి రెడ్డి గారిని పిలిస్తే, మమ్మల్ని పోనీయట్లేదు, నువ్వు రావద్దు, బ్రదర్గా చెప్తున్నా రావద్దన్నారు. ఈయన అదే తిప్పాడు. నేనేమో ఇంకా ఏడవటం మొదలుపెట్టాను. స్వామి వెళ్ళిపోతానే నాకు నువ్వు వచ్చేయని ఆయన చెప్పారు, ఈయన ఇట్లా అంటాడు, ఎట్లా మళ్ళీ భర్తను చూసుకోమని చెప్పాడు, భర్త దేవుడు ఎలాగని ఏడుస్తుంటే మా ఆయన ఏమనుకున్నాడేమో, సడన్గా స్వామి మనసు మార్చి సరే చూస్తానని చెప్పి, సరిగ్గా ఇంకొక అరగంట అయితే నాకు రిజర్వేషన్ పోయేది, అంతా ఫ్లైట్ పోయేది. సరిగ్గా 9:30 కంప్లీట్ చేశారు. 1:30 ఫ్లైట్ క్యాచింగ్ టు హ్యూస్టన్. ఒకే ఒక సీట్ లుఫ్తాన్సాలో దొరికింది, ఎకానమీలో దొరికింది, కానీ నన్ను అప్గ్రేడ్ చేశారు. హాయిగా కంఫర్టబుల్గా దిగాను. 21st పొద్దున ఆగకుండా అక్కడికి వెళ్ళా. కల్పలత ఎట్లా ఉంది స్వామికి, నన్ను తీసుకెళ్ళవని. అప్పటికే వెళ్ళిపోయింది అమ్మాయి అని చెప్పారు. ఆ తర్వాత గీతారెడ్డిని అడిగాను, నన్ను తీసుకెళ్ళవని. ఎవరు తీసుకెళ్ళలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళా, ఎవరు లోపలికి పోనివ్వలేదు. వచ్చి స్వామి నీ కోసం వచ్చానయ్యా అని చెప్పి హనుమాన్ చాలీసా, నేను గీతా పరమహంస గారు, కుసుమగొలపూడి అని ఉన్నారు, వాళ్ళ అబ్బాయి ఇంకా ఇక్కడే ఉంటాడు, అందరం అన్నీ చదవటం, నెమరు వేసుకోవటం. 23న మళ్ళీ నా దగ్గరికి వచ్చారు స్వామి. వచ్చి అమ్మా నీలాంటి భక్తులు ఆ కేజ్లోకి వెళ్ళమంటే వెళ్తానమ్మా, వెళ్ళమంటావా అని. అప్పటికే ఆయన పక్షవాతం తెచ్చుకున్నాడు, ఇది తెచ్చుకున్నాడు, అది తెచ్చుకున్నాడు. నేను ఇంకేడు చేశాను, ఏ తల్లి తన బిడ్డ ఇంత బాధపడాలని కోరుకోదు స్వామి, దై విల్ షల్ ప్రివైల్ అన్నారు. మొన్నటి పొద్దున్నే డిక్లేర్డ్. 7:40కి వెళ్ళిపోయారు. ఆయన సత్యభామ కూడా ఉంది, ఆవిడే నన్ను కాల్ చేసింది, కేజీలోకి పోమంటావా భామ అన్నారు, నాతోటి కూడా అన్ని. మేము చేసాము. 7:40కి డిక్లేర్డ్.